కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం మొత్తం యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే బస్సు ప్రమాదం అంటే గతంలో పాలెం దగ్గర జరిగిన బస్సు ప్రమాదం జబ్బార్ ట్రావెల్స్ అప్పుడు 42 మంది సజీవ దహనం అయిపోయారు. ఇప్పుడు దాదాపు 19 మంది వరకు మరణించారు అనేది అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కొంతమంది అయితే ప్రాణాలతో బయటపడ్డారు, ఇంకా గాయాలతో చికిత్స పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, బస్సు ప్రమాదం ఒక ఎత్తు అయితే ఇందులో నిర్లక్ష్యం ఎవరిది? ప్రైవేట్ బస్సు ట్రావెల్సే ఎందుకు ప్రమాదాలకు గురవుతున్నాయి? ప్రధానంగా ఏసీ బస్సులు, పైగా స్లీపర్ కోచ్లు ఉన్న బస్సులే ఎక్కువగా ఎందుకు ప్రమాదాలు గురవుతున్నాయి? ఇలాగ అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎన్నో ప్రశ్నలు వచ్చేస్తాయి. వెంటనే అధికారులు కూడా ఒక్కసారిగా తనిఖీలు మొదలు పెట్టేస్తారు. బస్ ఫిట్మెంట్ సంబంధించి బస్సు ఇన్సూరెన్స్ ఉందా, బస్సుకి పర్మిట్ ఉందా, లైసెన్స్ ఉందా, ట్యాక్స్ కడుతున్నారా, ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్, ఇవన్నీ ఇప్పుడు తెర మీదకి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు కూడా అంతే, జబ్బర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగినప్పుడు తర్వాత ఒక 4 రోజుల పాటు, వారం రోజుల పాటు ఇదే హడావిడి. ఇప్పుడు కూడా ఆ హడావిడి మొదలైపోయింది. దీన్ని బేస్ చేసుకొని రాజకీయాలు కూడా, ఈ బస్సు ఎక్కడో రిజిస్ట్రేషన్ అయింది, మా ప్రభుత్వానికి ఏం సంబంధం, దీని మీద మీరు నకిలీ సర్టిఫికెట్లు రిలీజ్ చేస్తున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారు అనేది మళ్ళీ ఒక పార్టీ ఒక రాజకీయాలు చేసుకోవడం. ఇవన్నీ అంటే ఈ రెండు కోణాలు. అసలు ప్రైవేట్ ట్రావెల్స్ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తాయి? ఇందులో డ్రైవర్లు తప్పు ఉంది అనేది 100%. అతివేగమే ప్రమాదానికి కారణం అనేది, దానికి ఎన్నో ప్రాణాలు అయితే బలైపోతున్నాయి. వీటిని ఇంకా అరికట్టలేరా, ఆపలేరా? ఏదో ఒక టైంలో 6 నెలలకోసారో ఏడాదికోసారో ఇలాగ బస్సు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సిందే. రాజకీయ నాయకులు కూడా రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడిపేయాల్సిందే. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి ముందు అసలు ప్రమాదం గురించి మాట్లాడుకుంటే, గతంలో ఒక అతిపెద్ద ప్రమాదం ఆ పాలెం ఘటన, తర్వాత చిన్న చిన్న ఘటనలు అయితే జరుగుతూ వచ్చినాయి. తర్వాత చూసుకుంటే ఇదే ఆ స్థాయిలో జరిగింది. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తారు? తీరాల కూపీ లాగితే ఎక్కడో నేపాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇదేదో డీడీ రిజిస్ట్రేషన్ అట, అది కూడా ఒక ఏంటది కేంద్రపాలిత ప్రాంతం అట, అక్కడ తక్కువకు వస్తాయనో లేదంటే ట్యాక్సులు తగ్గుతాయనో చేసేసి మొత్తం నేషనల్ పర్మిట్ తీసుకొని ప్రజల ప్రాణాలు గాల్లో కలిపేస్తున్న సంఘటనలు కోకొలలో ఎందుకు జరుగుతుంది ఇలా? బేసిక్గా ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా తీసుకుని వస్తారు. ఎస్, ఆల్టరేషన్ సిస్టమ్ అనేటటువంటిది అన్ని బస్సులకు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్సులకు కూడా జరుగుతాయి. అయితే ఆర్టీసీ బస్సులు ఇప్పుడు వాస్తవంగా ఒక్కసారి రవాణా శాఖని ఆర్టీసీ బస్సులన్నీ చెక్ చేయమనండి. మనం బస్సులో ఎక్కే ప్రయాణికులకి తెలుస్తుంది, కిటికీ తలుపు కదలదు కొన్నిసార్లు, లేదా ఆ దారిలో ఆగిపోయి జనం తోస్తే కదిలేటటువంటివి ఉంటాయి, ప్లస్ మధ్యలో బ్రేక్ డౌన్ అయ్యేటటువంటివి ఉంటాయి. మరి ఆర్టీసీ బస్సుల్లో కూడా లోపాలు ఉన్నాయిగా, ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు మనం అంటే, ఇక్కడ సమస్య ఏంటంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, వాళ్ళైనా వీళ్ళైనా సరే, మెయింటెనెన్స్ ఆస్పెక్ట్. అంత వ్యవస్థ ఉన్న ఆర్టీసీకి కూడా అదే సమస్య ఎదురవుతున్నది కదా. ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బండి అయినా బైక్ అయినా ఏ వెహికల్కైనా లైఫ్ టైం అని ఇస్తారు, ఎంతకాలం దానికి ఇది అన్నది. మీరు ఇప్పుడు ఒక ఫ్రిడ్జు, ఒక ఏసీ, ఒక ఏది కొన్నా సరే గ్యారంటీ ఇస్తాడు. అంటే ఏంటి, ఆ గ్యారంటీ పీరియడ్ వరకు అది గ్యారంటీ, అంతే. ఆ తర్వాత మనకు బోనస్ అంతే. మనం ఏం చేస్తాం, కంప్యూటర్ కొంటే ఏడాది గ్యారంటీ అని తీసుకుంటామా, అదో 10 ఏళ్ళు పనిచేస్తుందిలే అని తీసుకుంటామా? 10 ఏళ్ళు పనిచేస్తుందిలే అని తీసుకుంటాం. ఏడాది తర్వాత వాడు గ్యారంటీ ఇవ్వడం, మనం డబ్బులు కట్టుకుంటాం. గ్యారంటీ పీరియడ్ లో వాడు బిల్లు కడతాడు, అంటే వాడే డబ్బులు తీసుకోకుండా చేస్తాడు. ఇంతే, సింపుల్. ఆ తర్వాత రిపేర్లు వస్తే మెకానిక్ దగ్గరికి వెళ్తాం. ఇవైనా అంతే. వీటి కాల పరిమితి ఎప్పుడు అయిపోతాయి ఈ బస్సులన్నీ కూడా. కాల పరిమితి అయిపోయాక పారేయడానికి మన సిస్టమ్ లేదు మన దేశంలో. ఇక్కడ మనకి యూరప్ దేశాల్లో అట్లాంటివి ఉంటాయి, కాల పరిమితి ముగిసిపోయాక అవి తీసేయాలి. మనకి ఇదివరకు చూస్తే విదేశీ వెహికల్స్ అని మన వాళ్ళు కొనుక్కునేవన్నీ కూడా అక్కడ సెకండ్ హ్యాండ్. అమెరికా యూరప్ దేశాల్లో వాడేసినటువంటి కార్లు, కాకపోతే మనకి రైట్ సైడ్ ఉంటే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అవి మార్చి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. అక్కడ అట్లాగుండే పాత రోజులు. ఇప్పుడు మన దగ్గరే ఉన్నాయి కాబట్టి నష్టం లేదు. ఈ బస్సులు వీటిలో కూడా ఎదురయ్యేటటువంటి సమస్య ఏంటంటే, ఆ గ్యారంటీ పీరియడ్ లోపు దాంట్లో ప్రాఫిట్ రాదు ఈ బస్సులకి, సరిపోదు. దాని పరిమితి ఇంకా ఎక్కువ కాలం వాడితేనే వస్తుంది. ఇంకోటి, గ్యారంటీ పీరియడ్ అయిపోయాక ఏం చేస్తాడు, వాడికి రిపేర్లు వచ్చాక వేరే వాడికి అమ్మేస్తాడు. ఇంకోటి ఏంటి, ఈ కొన్నప్పుడు బస్సులు అప్పట్లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నేనే ఉన్నాను దాదాపుగా నా జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన తొలినాళ్లలో, అంటే ఈనాడు, సిటీ కేబుల్ వరకు అయితే బయట తిరిగే పని లేదు, తేజ అంటే ఊళ్ళో తిరిగడం అవన్నీ కూడా.
బస్సుల్లో తిరగాల్సిన అవసరం అంటే సిటీ బస్సుల వరకు పరిమితం. బట్ నేను తేజాలోకి వచ్చినప్పటి నుంచి 5 జిల్లాలు చూసేవాడిని. అటు గోదావరి జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, ఇటు ప్రకాశము, గుంటూరు, కృష్ణ, ఈ 5 జిల్లాలు చూసేవాడిని. అప్పుడు ఇవాళకి మళ్ళీ వెహికల్స్ ఫెసిలిటీ లేదు కంపెనీలకి. 5,000 రూపాయల జీతం 5 జిల్లాలు చూడాలి. అప్పుడు 5 జిల్లాలకి ఎట్లాగా ఛార్జీ ఏమిస్తారంటే బస్ ఛార్జీ ఇస్తారు మనకి. ఆ బస్ టికెట్లు కూడా పంపించుకోవాలి అక్కడికి. అప్పుడు ఏం చేసేవాడిని, నేను ఈ బస్సుల్లోనే తిరిగేవాడిని అన్నిట్లలో. ఈ బస్సులు ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగేవాడిని. నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని అట్లాగే ఉండే. అయితే ఏ బస్సు అయినా కూర్చునే బస్సులే ఆ రోజున. ఇలా ఇవాళకి మళ్ళీ అప్పుడు ఈవెన్ హైటెక్ బస్సులు కూడా హైదరాబాద్ లాంటి వాటికి ఉండే, కొద్దిగా వెనక్కి వాలి. అది కూడా పెద్దగా కాదు, ఇంతవరకే. ఇప్పటికి మళ్ళీ మనకి వెనక్కి బాగా వాలేటటువంటి ఉంటున్నాయి కదా స్లీపర్స్, ఇదే సెమీ స్లీపర్స్ ఉన్నాయి కదా. అప్పుడు అట్లాంటివి లేవు. ఉట్టి హైటెక్ బస్ అంటే కొంచెం ఇట్లా రిలాక్స్ అవుతాం, సోఫా టైప్ లో ఉంటుంది, కొంత క్వశ్చన్ ఉంటుంది అంతే. ఎక్స్ప్రెస్ బస్సు, నాన్ స్టాప్ బస్కి వచ్చేటప్పటికి మామూలు ఈ ఏది మన హాస్పిటల్ ఉండేటటువంటి ఏది రెజ్యూమో దాని ఏదో లెదర్ అంటారు కదా, దానికంటే కొంచెం మెత్తట్లే ఇది ఉంటది రెగ్జిన్, అంతవరకే ఉంటది. అట్లాగా తిరిగేవాళ్ళం. అట్లాంటి వాటిలోనే రోజుల తరబడి ముడ్డి వాసిపోతుండేది. ఎందుకంటే అది అట్లాగే ఉంటాయి కదా, అట్టిట్లోనే ఎంతసేపు కూర్చుంటాం, జారిపోతా ఉంటది. కిలోమీటర్లు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో కాకినాడ పక్కన అడవులు ఇవన్నీ కూడా తిరిగేవాడు, కొండలు ఇవన్నీ కూడా యానం దాకా కూడా పోయి వచ్చేవాడిని. అట్లాగా బాగా తిరిగినప్పుడు చూసేవాడిని నేను. ఆ తర్వాత ఇది ఫెసిలిటీ అన్నటువంటి వచ్చేటప్పటికి ప్రైవేట్ వాడు రాకపోతే ఫెసిలిటీ వచ్చేది కాదు. ప్రైవేట్ వాళ్ళు సర్వీసులు ఈ కొంచెం క్వశ్చన్ ఎక్కువగా సెమీ స్లీపర్స్ తెచ్చారు ముందు. రూపాయి పోతే పోయింది, దాంట్లో కాస్త కంఫర్ట్గా వెళ్ళొచ్చులే అనేటటువంటిది బిగిన్ అయింది. నేను ఇదివరకు తేజాలో పనిచేసినప్పుడు రిపోర్టర్గా అదే చెప్పినట్టు 5 జిల్లాలో అప్పుడు జీతం తీసుకోవడానికి కూడా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది. హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ బస్సుల్లోనే, ఏది అప్పుడు ఆ హైటెక్ బస్సుల్లోనే 8గా, అప్పుడు ఇప్పటికి మళ్ళీ లేదు, 10-12 గంటలు పట్టేది జర్నీ, సింగిల్ రోడ్డు అప్పుడు హైదరాబాద్కి. విజయవాడ నుంచి మేము రాత్రి పూట్లన 7 బస్సు ఎక్కితే ఉదయం 8కి వెళ్తుంది అక్కడికి. అంత జర్నీ పట్టేది. ఏది దారిలో ఒక అదృష్టం బాగుంటే అది దారిలో ఒక్క బస్సుకి ఏదన్నా ప్రాబ్లం అయిందా ట్రాఫిక్ మొత్తం గిలగిల్లాడిపోవాలి. నేను ఒకరోజు బాగా గుర్తు అనమాట, రాత్రి ఇదే సాయంత్రం 7కి ఎక్కాను, 10 దాకా మేలుకున్నాను, 10కి నిద్రపోయా. ఉదయం 7కి చూస్తే రోడ్డు మధ్యలోనే ఉన్నా. ఇదేంటి హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వచ్చానా ఏందని చూస్తే ఇంకా వెళ్ళలేదు సార్ అన్నాడు. ఏంటంటే దారిలో ఏదో యాక్సిడెంట్ అయింది సార్, 2 బస్సులు అవి తీయాలి, అందుకని అక్కడ ఆగిపోయింది. ఎంత అయింది అనుకుంటున్నారు అప్పుడు? 7కి. అంటే ఉదయం 7కి ఎక్కడ ఉన్నా నేను? సూర్యాపేట దగ్గర ఉన్నా, ఇంకా సూర్యాపేటకి కూడా పోలా. అక్కడి నుంచి హైదరాబాద్ చేరాలంటే చూడండి ఇంకా ఎట్లా ఉంటుందో ఈ ట్రాఫిక్. అట్టుండేది ఆ రోజుల్లో. ఇప్పుడు పరిస్థితి చూస్తే స్పీడ్ గానే వెళ్తున్నాయి. ఇంకోటి రోడ్లు బాగున్నాయి ఇవాళ, 4 లైన్స్ 6 హైవేస్ బాగుంటున్నాయి. ఈ బస్సులు అందుకని వేగంగా తీసుకెళ్లేటటువంటి బస్సుల మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు పబ్లిక్. అది కూడా ఫెసిలిటీ. ఇప్పుడు తర్వాత నేను చూసినప్పుడు ఇప్పుడు కూడా జెమినీలో హెడ్గా చేరినప్పుడు ఆ తర్వాత చూస్తే స్లీపర్స్కే నేను ప్రిఫర్ చేసేవాడిని. విజయవాడ వచ్చినప్పుడు వారం నెలకోసారి విజయవాడ వచ్చేవాడిని, ఫ్యామిలీ ఇక్కడే ఉంది కాబట్టి స్లీపర్లకే ప్రయారిటీ ఇచ్చేవాడిని. ఎందుకు? పడుకుంటే కంఫర్టబుల్ గా వచ్చేస్తాం, 6 hours మాక్సిమం, అంటే మళ్ళీ నెక్స్ట్ డే పని చేసుకోవచ్చు అంతే. అలాగా అలవాటు పడ్డాం. డబ్బులు పోతే పోయిందో రూపాయి అన్నట్టు, మామూలు బస్ కంటే దానికి ఎక్కువ ఉంటుంది. కానీ అది ఎఫర్డబుల్ కెపాసిటీ నాకు వచ్చింది, అట్లాగా చేసాం. ఇట్లాగా అనేక మంది ఎఫర్ట్ చేస్తాం అనేది బిగిన్ చేశారు. దీంతో ఈ కూర్చునే బస్సులకి డిమాండ్ తగ్గింది. ఇప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో కూర్చునే బస్సులు వస్తారు, లేదా ఛార్జీలు లెక్కేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. ఎక్కువ దేనికి డిమాండ్ వస్తుందంటే స్లీపర్ లేనప్పుడు కూర్చునేదానికి ఎక్కుతున్నారు. ఈ దీంతో ఆ కూర్చునే వాటిని ఆల్టరేషన్ చేసి పడేస్తున్నారు. దానికి మన దగ్గర సిస్టమ్ సరిగ్గా లేదు. మన దగ్గర అసలు టోటల్ రోడ్డు రవాణా వ్యవస్థ పెద్ద ఫెయిల్యూర్ వ్యవస్థ. అంటే సిస్టమ్ నడిచిపోతుంది, ఫెయిల్యూర్ అంటే రవాణా వ్యవస్థ ఏం పాడవలా. దాన్ని నిర్వహణ విధమైనటువంటి రూల్స్ సరిగ్గా ఫ్రేమ్ చేస్తే ఎవడు తిరగలేడు ఇండియాలో. అంటే ఆల్టరేషన్ చేసినా సార్ అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారమే చేయాలా, ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా? అనుమతి తీసుకోవాలా, అందుకే తీసుకున్నారు వీళ్ళు. డామండ్ అయ్యూలో తీసుకున్నారు. అవును, అక్కడ లంచం ఇస్తే చేస్తారు, అక్కడ లంచం ఇస్తే చేస్తారు. మీకు అప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే
కేసినేని ట్రావెల్స్ ఉండేది. అప్పుడు అతను రైట్ చేసింది ఇదే. మామూలుగా మన రాష్ట్రంలోనూ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో తయారు చేసిన బస్సులకి స్లీపర్ అంటే 1+1 ఉంటుంది, పైన ఒకటి కింద ఒకటి. ఈ వీటికి ఏం చేశారంటే ఈ నార్త్ ఇండియన్ లేకపోతే మన అదేంటది కేరళ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని బస్సులో ఏం చేశారంటే దాన్ని ఏమంటారు 2+2 4 ఇది అంటే ఇద్దరు పక్క పక్కన పడుకోవాలి. మీరు మహారాష్ట్ర బస్సులు షిర్డీకి వెళ్తే 2+2 ఉంటాయి. బెంగళూరు బస్సులు కూడా అట్లా ఉంటాయి. బెంగళూరు బస్సులకి తర్వాత పెట్టారు, మొదట్లో ఉండేది కాదు. ఇది చూసి అవి నేర్చుకుంటూ బిగించేశారు. అప్పుడు వీళ్ళకి లాస్ అవడం బిగినైంది, వాళ్ళకి లాభం రావడం బిగినైంది. అతను అది రైట్ చేసుకొచ్చాడు, సేఫ్టీ కాదు. అప్పుడు అతన్ని నువ్వు నీకు ట్రావెల్స్ ఉండి నీ ట్రావెల్స్ కి నష్టం వస్తుంది కాబట్టి ఇదంతా అంటున్నావు అనేటప్పటికి తన ట్రావెల్స్ మూసిపడేశాడు. కేసినేని అని గుర్తుంది కదా, 19 తను పవర్ లో ఉన్నప్పుడే చేసింది, టీడీపీ పవర్ లో ఉన్నప్పుడే. అంటే ట్రావెల్స్ మంచి ఫైట్ అప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి మనం. అంటే అప్పటికే ఆల్టరేషన్ ఈ గోళ్ళు ఉన్నాయి మనకి. ఈ వీటెట్లలో ఇప్పుడు ఆ 2+2లో ఇద్దరు మగాళ్ళు పడుకోవాలన్నా ఇద్దరు ఆడాళ్ళు పడుకోవాలన్నా తెలియని వాళ్ళతో పడుకోవాలి అక్కడ. అదో పెద్ద సమస్య. అయినా సర్దుకుంటున్నాం ఎందుకు, అవసరం, కొంత లగ్జరీ. అదే సందర్భంలో క్రమంగా ఈ సిస్టమ్స్ అనేది పెరిగి పెద్దవవుతున్నాయి అనమాట. ఇప్పుడు ఇష్యూ ఏం నడుస్తున్నది అంటే లేటెస్ట్గా జరుగుతున్నటువంటి పనులలో ఆల్టరేషన్ వీటి గురించి వచ్చింది కాదు. ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించినంత వరకు పర్టికులర్గా చూస్తే అసలు ప్రమాద కారణాన్ని డైవర్ట్ చేసేస్తున్నారు. తాజాగా బయటకు వచ్చిన అంశం ఏంటి, మన రాష్ట్రపు దరిద్రం ఈ ప్రమాదానికి కారణమైంది. మన రాష్ట్రపు దరిద్రం ఏంటది, లిక్కర్, బెల్ట్ షాపులు. ఇప్పుడు రాత్రి పూట్లన 10 దాకానో 9 దాకానో షాప్ ఉందనుకోండి, అప్పటికాడు తాగితే ఆడు మత్తు 1 గంటకో 2 గంటలకో దిగుతుంది, లేదా 9-10 ఇంటికి పోయి తాగి పడుకుని నిద్రపోతాడు, అంతే కదా. లేదా రోడ్డు పక్కన పడితే పడుంటాడు, ఏ మురికి కాలువ పక్కనో చెత్తకొండి పక్కనో రోడ్డు పక్కనో. ఆ ఊళ్ళో వాళ్ళ ఇంటోళ్ళు ఎవరో చూసి చెప్తే చుట్టుపక్కల వాళ్ళు చెప్తే లేపి పట్టుకుపోవడమే జరుగుతుంది. అదే దరిద్రం వాస్తవంగా. తాగి రోడ్డు మీద పడ్డం ఏంటి చండాలంగా, తాగితే ఇంటికి వెళ్ళి పడుకున్నారంటే సరే సావనండి, ఆ వ్యసనానికి కావట్లేదు, ఆయన చెప్పినట్టు ఏదో రాత్రి పగలు కష్టపడిపోయారు కాబట్టి పెగ్గేసుకున్నాడు అనుకోవచ్చు. కానీ తాగి రోడ్డు మీద పడిపోయేటటువంటి విధంగా తాగితే తందనాలు ఆడుతున్నారు. ఇప్పుడు ఈ ఉదంతంలో తాజాగా వెలుగులోకి వచ్చింది ఏంటి, ముందు అయితే అందరూ అనుకుంది ఏంటి అంటే బస్సు అతన్ని గుద్దింది ఆ తర్వాత దూరిందని. కాదట, తేలింది ఏంటిది అంటే అక్కడ పెట్రోల్ బంక్ లో వీడు పెట్రోల్ పోయించుకున్నాడు, శంకర్ ఎవరో ఉన్నాడు అతను అక్కడ పెట్రోల్ పోయించుకునేటప్పుడే తోలుతున్నాడు, అక్కడ బండిని ఇట్లా తిప్పుతున్నాడు, ఏది సినిమాల్లో చూపెట్టిన స్టైల్లో తిప్పుతున్నాడు. వాడి వెనకాల ఇంకొకడు, ఇద్దరూ కలిసి హైవే మీద అడ్డంగా తిరిగారు, అడ్డదిడ్డంగా తిరిగారు బండిని. ఇంకెవరిని గుద్దేవాళ్ళు వాళ్ళు చివరికి వాళ్ళ కాళ్లే డివైడర్ ని గుద్దుకున్నారు. గుద్దుకుని ఇప్పుడు ఆ పల్సర్ కుర్రోడు ఎవరైతే చచ్చిపోయాడో అతను చచ్చిపోయాడు, అక్కడ పడిపోయి చచ్చిపోయాడు. బస్సు కింద పడలే, అతను బస్సు కింద పడ్డం వల్ల చచ్చిపోయింది అక్కడ యాక్సిడెంట్ వల్ల. ఆ రెండో అతను పారిపోయాడు అక్కడి నుంచి. ఈ పల్సర్ నడి రోడ్డు మీద పడుంది, గుద్దుకుని ఇతను అవతలకి వెళ్ళి పడ్డాడు. ఆ రోడ్డు తగిలి అక్కడే ఎవడు చూసేవాడు కూడా లేడు. మామూలుగా మనకి హైవే పెట్రోలింగ్ అనేది ఉంటుంది, అది ఏమైపోయిందో తెలియదు అక్కడ. ఇంకోటి అక్కడ పెట్రోల్ బంకుల వాళ్ళకి ఇప్పుడు ఇంటిమేట్ చేయాలి ఇప్పటికన్నా, ఎవడన్నా తాగి వస్తే పెట్రోల్ పోయిబాకంటారా రాత్రి పూట్ల, ఈవెన్ పగనైనా సరే వాళ్ళేం చేస్తారు పాపం. ఇప్పుడు ప్రతి పెట్రోల్ బంక్ కి 100 మంది పోలీసులు నెట్టాలి, ఎందుకంటే అంత తాగితే అందనాలు ఆడుతున్నారు కదా జనం. అంటే హైవే పెట్రోలింగ్ అని పోలీసులు తిరుగుతుంటారు, వాళ్ళకైనా సమాచారం వాళ్ళకైనా ఇంటిమేట్ చేయాలి. చేస్తే అప్పుడు వాళ్ళు పక్కన కూర్చోబెట్టేటట్టు ఉండాలి. ఇతంది ఇది పడిపోయింది. ఈ హైవే మీద బస్సులు ఎట్టా ఉంటాయి, తొందరగా వెళ్ళాలని లెక్క ఉంటాయి. ఇప్పుడు బెంగళూరుకి నాకు బాగా గుర్తు, ఇదివరకు తిరుపతికి వెళ్ళాలంటే విజయవాడ నుంచి దాదాపు 10 hours పట్టేది బస్సు మీద. నేను అప్పుడు TV9లో తిరుపతిని వైజాగ్ నుంచి హైదరాబాద్కి బదిలీ అయినప్పుడు విజయవాడలో అక్కడ ఈ చిన్న పనులుండి ఆగి విజయవాడ నుంచి ఎక్కితే అప్పుడు బస్సులు లేవు, అంటే తిరుపతికి టికెట్ లేవు, జనం ఎప్పుడు తిరుపతి రష్గానే ఉంటాయి కదా. ఆ టైంలో మరి ఎట్లాగా అని అడిగితే బెంగళూరు అని కేకేస్తున్నాడు, బెంగళూరు వయ్యా తిరుపతి అని. ఏది కర్ణాటక బస్సు అతను
మా ఫ్రెండ్ చెప్పాడు అది అది బెటర్ తిరుపతికి, కారణం ఇది కర్ణాటక బస్సులు చాలా బాగుంటాయి అనేసి. నేను దాంట్లో ఎక్కా. అతను అడిగితే టికెట్ సేమ్ రేటే, మన రేట్లే దానికి. ఎక్కి నేనేం లెక్కేసుకున్నాను, పొద్దున పూట్ల ఏది రాత్రి నేను అది ఎక్కింది 12ంటికి, పొద్దున పూట్ల 11ంటికి ఎక్కా నేను. ఉదయం 4-5 అవుతుంది, అదే 7-8 అవుతుంది అని లెక్కేసుకుని తిరుపతిలో నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక ఇంతకుముందు నా దగ్గర పనిచేసినటువంటి కొలీగ్ ఉన్నాడు TV9, అతను తర్వాత వేరే ఛానల్లో చేస్తున్నాడు. అతనికి చెప్పే నేను వస్తాను సో టైంకి, అతను రిసీవ్ చేసుకోవడానికి వస్తాను అనమాట బస్ స్టాండ్ అని చెప్పాను. నేను 7-8 అవుతుందిలే గురు అని పడుకోబోయే ముందు చెప్పా. తెరా చూస్తే తెల్లారుజామున 4:30కి వచ్చేసి నన్ను లేపుతున్నాడు. ఇంకా ఇప్పుడే అంటే తిరుపతి వచ్చేసింది సార్ అంటున్నాడు. అంటే అంత స్పీడ్. నాకు అప్పుడు అర్థమైంది ఎంత మారిపోయింది ఇటు రూట్ అనేది. అంతకుముందుది వెళ్ళాను నేను గతంలో తేజలో పనిచేసినప్పుడు తిరుపతి అటు రూట్లు తిరిగాం, కానీ ఏది దీంట్లో భాగంగా స్టోరీస్ కోసం ఇదండి సంగతి స్టోరీలు ఉండే అప్పుడు దానికోసం తిరిగాం, కానీ అంత ఫాస్ట్ ఎప్పుడు చూడలేదు. దాని తర్వాత చూస్తే నేను 4-వీలర్లో వెళ్ళినా కూడా చాలా ఫాస్ట్లోనే పోగలుగుతున్నాను, 6 గంటలు అట్లా. అంటే ఎందుకు వెళ్తుంది స్పీడు, హైవే మీద స్పీడ్ లిమిట్ 150 అయినా కూడా అడ్డుపడేది ఏం లేదు కదా, వెళ్ళిపోతుంటారు. మామూలుగా మనలాంటి వాళ్ళం 80-90 రేంజ్లో పెట్టిస్తాను నేను, మాక్సిమం 100కి దాటితే మనం. ఈ ప్రైవేట్ బస్సు వాళ్ళు 150 రేంజ్లో వెళ్ళిపోతారు స్పీడ్. అంత రేంజ్లో వెళ్తున్నప్పుడు నీకు గబక్కన ఎదురుకుండా ఆబ్జెక్ట్ దొరకదు, కంట్రోల్ రోడ్డు మధ్యలో ఉండేది కనబడదు, సడన్ బ్రేక్ వేయడం కూడా కష్టం. అందులో ఎయిర్ బ్రేక్స్, ఆ ఎయిర్ బ్రేక్స్ సాధారణ గబక్కన పడాలి, కానీ ఇంత బస్సు అంత తొందరగా అవ్వదు అంత స్పీడ్ లో. ఇప్పుడు అదేమైంది, నడి రోడ్డు మధ్యలో బండి పడుందట, ఆడ అవతల పడిపోయాడు, తగిలిపోయాడు, మేలుకున్నాడేమో వెళ్ళిపోయాడు, బతికున్నాడేమో ఇది అక్కడ గాయపడి శాంతం చచ్చిపోయాడు. ఆ రెండో వాడు పారిపోయాడు, అది చూసుకుని. ఇతను ఈ బండి నడి రోడ్డు మధ్యలో ఉంది, ఇతను ఆ స్పీడులో వెళ్ళిపోయాడు, ఆ బండి లోపలికి దూరిపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి మందు ప్రథమ కారణమైంది. మందు తాగి వాడు పెళ్లి కూడా ఫిక్స్ అయిందట ఆడికి. ఆ ఫ్రెండ్తో కలిసి వెళ్ళి మందు కొట్టి బండిలో పెట్రోల్ పోయించుకుని వచ్చి, అది కూడా హైవే మీదకి 2-వీలర్లు వెళ్ళొచ్చా, యాజ్ పర్ నామ్స్ బ్యాన్. ఎప్పుడైనా పట్టుకుంటారా, ఆపుతారా? పోనీ దానికి తగ్గట్టుగా రోడ్లు ఉన్నాయా? ఇప్పుడు మీరు విజయవాడ టు చెన్నై లేదా విజయవాడ టు వైజాగ్ హైవే మీద వెళ్ళకూడదు కదా యాజ్ పర్ రూల్స్ అయితే, ఆటోలు కానీ 2-వీలర్ కానీ. అప్పుడు ఏం చేయాలి, పక్కన వేరే రోడ్డు ఉండాలి కదా, సర్వీస్ రోడ్స్ ఉండాలి. సర్వీస్ రోడ్ ఎంతవరకు ఉంటుంది, ఇక్కడి నుంచి ఆ ఊరు వరకు ఉంటుంది, మిగతా అది ఉండదు. సర్వీస్ రోడ్స్ కొన్ని చోట్లనే ఉన్నాయి, సర్వీస్ రోడ్ లేని చోట ఎట్లా వెళ్ళాలి వీళ్ళు? అంటే వీళ్ళ దృష్టి ఏంటి, యాజ్ పర్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ప్రకారం లాంగ్ జర్నీలకి 2-వీలర్లు 3-వీలర్లు వెళ్ళకూడదు. అంటే రింగ్ రోడ్ లాంటి చోటకైతే అసలు అనుమతించరు, కానీ హైవేల మీద ఇంకా అలా ఉండదు, వీళ్ళు ట్రావెల్ చేసేస్తుంటారు. పట్టించుకోవాలంటే కూడా కష్టం, ఎందుకంటే నువ్వు అసలు సర్వీస్ రోడ్డు పెట్టాలా పెద్దానికి. వీళ్ళ దృష్టి ఏంటంటే యాజ్ పర్ నామ్స్ 2-వీలర్ లాంగ్ వెళ్ళకూడదు, లేకపోతే కనుక ఆటోలకి లాంగ్ పర్మిషన్ లేదు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి, కాబట్టి వాళ్ళు వెళ్ళర్లే అని వీళ్ళు పడుకున్నారు. హైవేస్ అథారిటీ కూడా పక్కన వేయట్లా సర్వీస్ రోడ్. దాని ప్రభావం ఏమైంది, వీడు హైవే మీద తిరిగాడు, తాగినోడు హైవే మీద ఆడు తెచ్చాడు, ఇంతమందిని చంపాడు. అదే కదా తాగుడు తెచ్చిన ప్రమాదం ఇది. అదే మొదటి కారణం అయితే అదే. రెండో కారణం హై స్పీడ్ అనుకోవచ్చా? ఇక హై స్పీడ్లు సహజమండి, బస్సులు హై స్పీడ్ వెళ్ళక పడవల్లాగా తిరుగుతాయి. అంటే హైవేల మీద కూడా ఇంత నియంత్రణ ఉంటది కదా సార్, స్పీడ్ లిమిట్ ఇంత. అదే ఆ లిమిట్ ఉందా లేదా అన్నది ఇంకా తేల్చలేదు, కాబట్టి మనం ఇప్పుడే దాని మీద కామెంట్ చేయడానికి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక మిగతా ఇవన్నీ వస్తాయి. ఇట్లాంటిది ఇన్సిడెంట్ జరగగానే ఓ వారం 10 రోజుల పాటు రోజు పేపర్లు రాస్తే, టీవీలు చేస్తే, మనం కూడా డిబేట్లు చేస్తాం, అందరం అయిపోద్ది. ఆ తర్వాత వారం అయిపోయాక, పాలింది అయిపోయాక ఎవడు పట్టించుకున్నాడు? బేసిక్ గా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పనిచేయదు. మీకు చెప్పండి, యాజ్ ఫర్ నామ్స్ ఈ బస్సులు ట్రావెల్ బస్సులకి పర్మిషన్ ఉందా? ఏం పర్మిషన్ ఇస్తున్నారండి వీళ్ళకి? టూరిస్ట్ పర్మిషన్. టూరిస్ట్ పర్మిషన్ అదే నేషనల్ టూరిస్ట్ పర్మిషన్, అది అంతే అంతే నేషనల్ టూరిస్ట్ పర్మిషన్. అంతే టూరిస్ట్ పర్మిషన్ మీద వీళ్ళు నడుపుతున్నది ఏంటండి, సర్వీసు. ఆర్టీసీ నడిపినట్టు నడుపుతున్నారు. అవును, ప్యాసింజర్ సర్వీస్. ప్యాసింజర్ సర్వీస్ నడుపుతున్నారు. నడపకూడదు కదా, తెలీదా రవాణా శాఖకి, తెలీదా ప్రభుత్వానికి? తెలుసు.
ఎవడికాడు ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్. ఎందుకంటే ఈ బస్సులు నాపేస్తే ముందు సొంత పార్టీ వాళ్ళే బూతులు తిడతారు, జనాలు బూతులు తిడతారు వాళ్ళని. ఎందుకంటే ఆర్టీసీలు ఇట్లాంటి బస్సులు మెయింటైన్ చేయలేవు, చెయ్యవు. ఇప్పుడు ఇవాళ దేశంలో రాజకీయ నాయకులకి విద్య, వైద్యం, రవాణా ఈ 3 ప్రత్యక్ష సంపాదనలు. వాళ్లే హాస్పిటల్ పెడతారు, వాళ్లే స్కూళ్ళు కాలేజీలు పెడతారు. కాబట్టి అట్లా ఎంత దోపిడీ చేసినా అడగకూడదు. రవాణాలో కూడా అంతే. ఇదివరకు ఇట్లాంటి దాని మీద నాకు బాగా గుర్తు, మమ్మల్ని కూడా కమిటీలో సభ్యులు చేసుకున్నారు. ఆర్టీసీ పరిరక్షణ సంఘం అని చెప్పేసి, దానికి మీడియా తరపున మేము కూడా సిటీ కేబుల్లో ఉన్నప్పుడు ఏంటది, ఆర్టీసీ కార్మిక సంఘాలు, పోలీసులు, రవాణా శాఖ వాళ్ళు, మేము అందరం కలిసి బస్ స్టాండ్ దగ్గరలో బస్సు ఇదే ప్రైవేట్ బస్సు ఆగకూడదు, అట్లాగే సర్వీసు కింద నడపకూడదు, వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ మీటింగులు, ఉపన్యాసాలు చాలా నడిచాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఊరి బయట ఎక్కించుకునేవాళ్ళు ఈ ట్రావెల్స్ వాళ్ళు. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్ల. బస్సు ట్రావెల్స్ వాళ్ళు ఆర్టీసీ బస్ స్టాండ్ బయటే దించుతాడు, ఆర్టీసీ బస్ స్టాండ్ బయటే ఎక్కించుకుంటాడు. ఆర్టీసీ బస్ స్టాండ్ బయటే ఆర్టీసీ వాడికి అక్కడ టికెట్ మనం వెళ్ళి ఒక దాంట్లో కొనుక్కోవాలి, వీడు దీంట్లోనే ఇస్తాడు, కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. ఇంకోటి ఆన్లైన్ లో పెడుతున్నాడు, ఆడు ఆన్లైన్ లో పెట్టి అమ్ముతున్నాడు ప్రైవేట్ బస్సు. ఇంకా నీకు ఏ సాక్ష్యం కావాలి? దానికి చట్టం ఏమైనా ఉందా? అట్లా ట్రావెల్స్ గా నడిపితే గనక ఓ 50 జీవ శిక్ష వేస్తాం, ఒక 5 ఏళ్ళు శిక్ష వేస్తాం అని ఏమైనా ఉందా? బస్సు సీజ్ చేస్తామని పెనాలిటీ వేయాలని ఉంది. ఇంకోటి దీనికి టెంపరీ టూరిస్ట్ పర్మిట్లు ఇస్తారనమాట. ఎప్పటికప్పుడు డబ్బులు రవాణా శాఖ వాళ్ళు తింటుంటారు ప్రతిసారి పర్మిట్ అప్పుడల్లా కూడా. ఇదంతా తెలుసు, అందరు దొంగలకి తెలుసు, ప్రభుత్వం అనే దొంగకి తెలుసు, రవాణా శాఖ అనే దొంగకి తెలుసు, పోలీస్ అనే దొంగకి తెలుసు, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అనే దొంగలకి తెలుసు. ఆర్టీసీలో కార్మిక సంఘాల ముసుగులో కార్మిక సంఘాల వాళ్ళు కూడా ఇందులో పార్ట్నర్స్. కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులకి బస్సులు ఉన్నాయి కాబట్టినే ఆ పరిరక్షణ సంఘాలు పోయి ఇప్పుడు ఆర్టీసీ భక్షణ సంఘాల కింద మారినాయి. వీళ్ళు ఇక్కడ తినేస్తుంటారు. ఓవరాల్ గా అందరికీ తెలుసు ఓ లోపం, అది పతాక స్థాయి. ఇది ఈ పాపం. ఇక దీని మీద రాజకీయాలు ముందేమో ఈ బస్సుకి సంబంధించి దీనికి ఫిట్నెస్ లేదని, లేదంటే ఇన్సూరెన్స్ అయిపోయిందని, ఓకే అది ఆర్టీ అధికారులు ఇచ్చారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అయింది, సాక్షి కూడా చేసింది, సాక్షి మీడియాలో కూడా వచ్చింది. కానీ లేదు అన్నీ ఉన్నాయి, దీని మీద శవ రాజకీయాలు చేశారు అనేది టీడీపీ చేసిన ఆరోపణలు. అంటే ఇది ప్రజలకు ఒక డౌట్ ఏంటంటే సార్, ఎవరిని నమ్మాలి? లేదంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ఓకే దాన్ని శవ రాజకీయాలు అంటారు, ఇంకోటి అంటారా, దాన్ని కూడా రాజకీయ కోణంలో చూసేస్తారు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా తెలుగుదేశం స్పందించింది, కేశవ్ అనుకుంటా పాపం, టైం వేస్ట్ స్పందన. ఈ టైంలో మాట్లాడకూడదు. ఎందుకు ఆడని భోజనం వేసుకోవడం? నువ్వు ట్రావెల్స్ వాళ్ళు ఏమన్నా నీకు చుట్టమా? ఎందుకు ఆడని భోజనం వేసుకోవడం? అడిగి పర్మిషన్ ఉందా లేదా, లేకపోతే టైం ఉందా లేదా, అది ఆడు చూసుకుంటాడు. అదేమో తెలంగాణ బస్సు, యాక్సిడెంట్ ఇక్కడ జరిగింది, చనిపోయినటువంటి వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, 6 రాష్ట్రాల్లో. నువ్వెందుకు వెనకేసుకుంటా దాన్ని? అంటే ఇప్పుడు ఆ ట్రావెల్స్ వాడు మంచోడు, నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడం కదా, నీకెందుకు అది? తెలుగుదేశం చెప్పుకుంటే ఓకే, వాడు ఎలాగ చెప్పుకున్నాడు మాకు అన్ని ఉన్నాయని. ఇంకోటి ఏంటి, రాసింది సాక్షి, అంటే వీళ్ళు సాక్షి చూస్తున్నారు అనమాట. మనమందరం మానేసాం, వీళ్ళు చూస్తున్నారు అనమాట. సాక్షి చూడడం కాదు, సాక్షియే చూస్తారు. అదే చూసి దాంట్లో సాక్షి వాడు రాశాడు, ఓకే సాక్షి వాడు రాస్తే ఆడికి దాంట్లో నష్టమేం లేదు కదా, దానికి టైం అయిపోలేదు, ఇదే నువ్వెందుకు సర్టిఫికేట్ ఇవ్వడం? ఆల్టరేషన్ జరిగింది అన్నది అయితే కన్ఫామ్ కదా, డామండ్ అయ్యో అని ఆయనే చెప్తున్నాడు కదా. అందులో 4 లోపాలు సాక్షి రైజ్ చేసింది, అందులో ఒక లోపం లేదు, అంతే కదా ఈయన చెప్పేది. లోపం లేదని నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వు ఉంది, అదే కదా మరి. పైగా మంత్రి ఇంకోటి ఇది చెప్పగలిగాడా, బండి మందు, ఇంకా అది కనిపెట్టలేదు సాక్షి వాళ్ళు. ఇవాళ కనిపెట్టింది, అది టీవీ 9 వాళ్ళు కనిపెట్టినట్టున్నారు, ఇది లేకపోతే ఇంకేదైనా ఛానల్ కనిపెట్టిందో తెలియదు. ఓవరాల్ గా నేనైతే టీవీ 9 లో చూసాను అది, ఆ వీడియో కానీ. కాబట్టి ఇక్కడ మనం ఈ టైంలో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ 54 బస్సులు ఇప్పుడు సీజ్ చేశారట. మీకు వీటిలో ఇవాళ సీజ్ చేస్తారు, వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు ఈ 4-5 రోజులు జనాలు ట్రాన్స్పోర్టేషన్ తిప్పలు పడతారు. బేసిక్ సమస్య ఏంటంటే, దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వాలకు లేదు. చేతనైతే ప్రభుత్వాలు ప్రైవేట్ బస్ స్టాండ్లు పెట్టించండి, డబ్బులు తీసుకోండి వాళ్ళ దగ్గర. నేనేం చెప్తాంటే, ఇది ఎక్కడెక్కడో రోడ్డు మీద ఆపుతాడు, గందరగోళం. కానీ అక్కడికి వెళ్ళి మరీ ఎక్కుతున్నారు ఎందుకు జనం? సదుపాయం. ఎందుకని నీ దగ్గర లేదు. వీళ్ళు సంపద సృష్టి అంటారు కదా, నేను సలహా ఇస్తున్నా చెప్పానండి. ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ ఉంది,
లేదు భవానీపురంలో పెడతావు లేదా ఇంకో చోట పెడతావు, నువ్వు బస్ స్టాండ్ వాళ్ళకి పెట్టించు, ఓ ల్యాండ్ ఇచ్చి అక్కడ బస్సులు పెట్టుకునేటట్టు చేయి. ఇప్పుడు ఇది ఉంది కదా విజయవాడ దుర్గగుడికి సంబంధించిన ల్యాండ్ అన్న విజయవాడ ఉత్సవం పెట్టారు కదా, అక్కడ 6 ఎకరాలు ఏమో ఉంది కదా, 30 ఎకరాలు 40 ఎకరాలు ఉంది కదా, ఓ 10 ఎకరాలు ఈ ప్రైవేట్ బస్సులకు పెట్టండి. అక్కడ పెట్టేసేసి ఈ బస్సులన్నీ అక్కడే పెట్టుకోవాలి. ఈ ఊళ్ళో ఎక్కించుకెళ్ళడానికి చిన్న ఇవి ఉంటాయి కదా, వాటిట్లో ఎక్కించుకెళ్ళాలి ప్రయాణికుడు, అక్కడికి పెట్టుకోండి, డబ్బులు వస్తాయి నీకు. ప్లస్ ప్రతి ప్రైవేట్ బస్సుకి కూడా ఈ స్టేజ్ పర్మిషన్స్ ఇచ్చేయండి, ఇంకా దారిలో కూడా ఎక్కించుకుపోతారు. ఎక్కించుకుపోవడానికి ఇంతని వాళ్ళకి ఛార్జ్ చేయండి, ఆ డబ్బులు వస్తాయి మీకు. ఇప్పుడు చేయట్లేదు వాళ్ళు, ఇప్పుడు దారిలో కూడా వదిలిపెట్టమంటే వదిలిపెడతారు, సీట్లు ఖాళీ ఉంటాయి. లేకపోతే గమ్యస్థానం బెంగళూరు అయితే బెంగళూరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్ వరకే ఎక్కించుకుంటారు. సీట్లు ఖాళీ ఉందంటే దాంట్లో దారిలో దిగుతామంటే కూడా ఎక్కించుకుంటారు, దారిలో ఎక్కుతామంటే కూడా ఎక్కించుకుంటారు. ఇది ఉంది అందులో ప్రొసీజర్, వాళ్ళు చేసేస్తున్నారు ఆల్రెడీ. దాని డబ్బులు కట్టించుకో నువ్వు. డ్రైవర్కి ఓ ఐడి కార్డు కంపల్సరీగా, డ్రైవరు సెకండ్ డ్రైవర్ ఎవరు ఉంటారో అది ఆన్లైన్లో ఎక్కించమని చెప్పు మస్ట్గా. తద్వారా వాళ్ళకి మందు చెక్ చేయాలా, సర్టిఫై చేయాలా సదర్ ఏజెన్సీ ఎవడైతే ట్రావెల్స్ నడుపుతున్నాడో వాళ్ళు మందు తాగి మధ్యలో కనుక కనబడితే వాళ్ళదే బాధ్యత, కంపెనీదే. అట్లా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇప్పించండి పాపం ఆ డ్రైవర్లకి, స్టాఫ్కి. అట్లాగే బస్సులకు సంబంధించినటువంటి కండిషన్ వాళ్ళే. ఇప్పుడు ఆర్టీసీలో బయటకు వచ్చేటప్పుడు డిపో మేనేజర్ సంతకం పెడతాడు, బస్సు కండిషన్ బాగుంది, ఇక్కడ కూడా పెట్టించండి ఆ సదర్ సంస్థది. అప్పుడు బస్సులు చెక్ చేసి ఏదైతే బస్సులు చెక్ అయిన బస్సులు మాత్రమే అందులో నడపాలని పెట్టండి. సింపుల్. ఆదాయము, సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రైవేట్ బస్సులు ఆపలేరు, మీ వల్ల కాదు. ఎందుకని ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు ఎక్కువ పెట్టాలి, ఆర్టీసీ బస్సుల్ని మీరు మెయింటైన్ చెయ్యరు. పెట్టాలి నిజంగా పెట్టరు, అది ఓపెన్ అందరికి కనబడిపోతుంది. ఎందుకు మన వాళ్ళందరూ సంపాదించుకుంటున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ లో. ఇప్పుడు చూడండి టికెట్ రేటు ఆర్టీసీ వాడు 1.5 ఛార్జ్ చేస్తాడు పండగలప్పుడు, వీళ్ళు 3 times ఛార్జ్ చేస్తారు. ఒక్కో టికెట్ విజయవాడ టు హైదరాబాద్ 800 రూపాయలు ఉంటే వీళ్ళు 3000 కూడా చేస్తారు పండగలప్పుడు, ఆదివారాలు. అదేది మనకి ఫ్లైట్ రేట్లు ఉంటాయి చూడండి, ఎప్పటికప్పుడు డిమాండ్ని బట్టి పెరుగుతుంటది, ఆ టైప్ పెడతారు వీళ్ళు కూడా. దానికి రూల్ పెట్టండి, అట్లా కాదు ఇంత రేటే కొనుక్కోవాలి మీరని చెప్పేసి ఓ స్ట్రీమ్ లైన్ అయినా అవుతుంది, ప్రజల ప్రాణాలన్నా కాపాడబడతాయి. సార్ ఇవన్నీ ఒకటైతే ఫిట్నెస్కి సంబంధించి కూడా ఒకసారి ఫైనల్గా మాట్లాడుకుంటే, ఇందాక మీరు అన్నట్టు ఆల్టర్నేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక 50 బస్సులనే సీట్ చేశారు, కానీ ఇందులో అంట ఎమర్జెన్సీ విండో దగ్గర కూడా ఈ స్లీపర్ ఆల్టరేషన్ చేసినప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా సీట్ వేసేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బయటకు వచ్చే స్కోప్ ఉండట్లేదు, ఆ డోర్లు కూడా లాక్ అయిపోతున్నాయి. కనీసం అక్కడ ఆ అద్దాల పగలకు బట్టి ఆ హ్యామర్స్ ఏవైతే ఉంటాయో సుత్తులు అవి కూడా సరైన అందుబాటులో ఉంచట్లేదు. అంటే ఇవన్నీ ఎవరు చెక్ చేయాలి? పక్క రాష్ట్రం బస్సు అయితే మనకు సంబంధం లేదా? ఇక్కడ అధికారులు పట్టించుకోరా? దాని మీద ఎలా చూడాలి? అంటే నేను చెప్తున్నది అదే, స్ట్రీమ్ లైన్ చేయాలంటే రాష్ట్రాలన్నీ సమన్వయం చేసుకుని ఈ సిస్టమ్ పెట్టాలి, బాధ్యతని, జవాబుదారీతనం. ఇంకోటి అన్నిటికీ ఇట్లా ఉండవు. నన్ను అడిగితే ఫిట్నెస్ పరంగా ఆర్టీసీ బస్సులతో కంపేర్ చేస్తే ప్రైవేట్ వాళ్ళ మెయింటెనెన్స్ బాగుంటుంది. ఎందుకు ఎక్కుతున్నారు జనం అంతా కూడా, ఫిట్నెస్ కూడా ప్రైవేట్ వాళ్ళయే బాగుంటాయి ఆర్టీసీతో కంపేర్ చేస్తే. మీరు ఇవి ఉంటాయి చూడండి, ఆ బస్సులు ఆర్టీసీ వాళ్ళ ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి, నరకం చూపెడతాయి అవి. అసలు దాంట్లో ఏసీ ఆపేస్తాడు, ఒకసారి లైట్లు ఆపేస్తాడు. అదేమంటే సూర్యాపేట దగ్గరికి వెళ్ళేదాకా లేదండి ఛార్జింగ్ అంటాడు, విజయవాడ నుంచి బయలుదేరా ఆడ కూర్చోబెడతాడు, గంట 2 గంటలు ఛార్జింగ్ పెడతాడు. అక్కడ 200 తగ్గుద్ది అనుకుంటే దోలు తీర్చేస్తారు అక్కడికి వెళ్ళేటప్పటికి మనకి. కాబట్టి దాంట్లో ఉండే లోపాలు దాంట్లో ఉన్నాయి. అయితే దానికి ఒక జవాబుదారీ పర్సన్ ఉన్నారు ఆర్టీసీ, దీనికి జవాబుదారీ పర్సన్ ఉండరు. ఎందుకు లేరు? గవర్నమెంట్ ఆ సిస్టమ్ పెట్టలేదు కాబట్టి. మీరు పెట్టండి సిస్టమ్ అంటున్నా నేను. ఇంకోటి ఒక బస్సులో అది లేదు, ఒక బస్సులో ఇది లేదు అని చెప్తున్నారు. రెస్ట్ మేబీ ఉండొచ్చు అయ్యి, కానీ ఆర్టీసీ ఒక మెయింటెనెన్స్ తరహాలో అక్కడ లేదు కాబట్టి దాన్ని చెయ్యాలి కంపల్సరీ. అందులో కాలం చెల్లిన బస్సులు కూడా వాడేస్తారు, ఏది డిమాండ్ ఉంటే కనుక. ఖచ్చితంగా దాంట్లో లోపాలు అనేది బోలెడు ఉన్నాయి. పరిష్కరించాలి అంటే నాకు ప్రయోజనం చేకూర్చు నువ్వు, అది ఇక్కడ స్ట్రీమ్ లైన్ కానంత వరకు ఈ ప్రాబ్లం సాగుతూనే ఉంటుంది. జనం తిరక్క తప్పదు, తిరిగేవాడికి రవాణా సదుపాయం అవసరం కాక తప్పదు. అవసరమైనటువంటి వాడికి తగిన వసతి కల్పించలేని ప్రభుత్వాలు దీన్ని ఎట్లాంటి టైంలో కాసేపు ఏడ్చి అడావిడి చేస్తాయి, అంతే. అంతే రైట్.
రైట్. చూద్దాం. మామూలుగా అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇలాంటి డిబేట్లు కూడా కామను. అలాగే ఇలాంటి చర్చలు జరుగుతూ ఉంటాయి, తనిఖీలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే మళ్ళీ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ బాధ్యత విస్మరిస్తే మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లోపాలు చాలానే ఉన్నాయి, కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు పోయిన ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేవు. కాకపోతే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అలాగే బాధ్యత రెండు కూడా ప్రభుత్వాల మీద ఉంది అనేది గుర్తుంచుకోవాలి.